బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మైపరుద్దాం. కీర్తనలు 91వ కీర్తన 10వ వచనాన్ని చదువుతున్నాను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది భయపడుతూ ఉంటారు, ఏమి నా కుటుంబానికి, నా పిల్లలకు, నాకు ఏ అపాయము సంభవిస్తుందో, నా గుడారంలో ఏ తెగులు సంభవిస్తుందో, ఏ వ్యాధి ద్వారా, ఏ బలహీనత ద్వారా, ఎవరి కన్ను దృష్టి ద్వారా ఏమైపోతామేమో అని కొన్నిసార్లు దిగులు పడుతూ భయపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన నమ్మిన వారిని ఆయన అంటున్నాడు, ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. ఆకాశానికి భూమికి పట్టజాలని దేవుడు, సర్వాధికారి అయిన దేవుడే నీతో ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మీలో కొంతమంది భయపడుతూ ఉండొచ్చు, కొన్నిసార్లు వ్యాధిని బట్టో, లేదంటే కొన్ని పరిస్థితులను బట్టో, కొంతమంది వ్యతిరేకమైన వ్యక్తుల ద్వారా మీకు ఏదైనా వార్త విన్నప్పుడు వారి ద్వారా మాకేమైనా హాని జరుగుతుందేమో అని కొన్ని మాటలు మీరు వింటున్నప్పుడు భయపడుతున్నారా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అపాయం ఏమీ రాదంట. దేవుడే సెలవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అపాయము రాకుండా ఆయన రెక్కల నీడలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన కాపాడుతాడు. ఏ తెగులు కూడా మీ గుడారము సమీపించదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క గృహాలలోనికి, ఆ యొక్క వారి గుడారాలలోనికి, వారి ప్రాంతంలోనికి అనేకమైన తెగుళ్ళు వచ్చాయి. కానీ అదే ప్రాంతంలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు మాత్రము ఏ తెగులు కూడా సమీపించలేదంట. కారణం ఏంటో తెలుసా? దేవుడు తన ప్రజల్ని కాపాడాడు. అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారిని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి కొన్నిసార్లు కొన్ని వార్తలు విన్నప్పుడు మీలో భయం కలుగుతూ ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎదుగు అపాయం ఏమీ కూడా రాదు. ఎవరైనా మీకు విరోధంగా ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేస్తున్నారని విన్నా మీరు భయపడకండి. ఎందుకంటే అపాయమే రాదు. దేవుడే ఆయన మీకు తోడై ఉండి మిమ్మల్ని రక్షించి కాపాడబోతున్నాడు. మీ గుడారములోనికి ఏ తెగులు కూడా సమీపించదు. కాబట్టి మాట నమ్మండి. ఆయన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నాడు. మీ కుటుంబం చుట్టూ దేవుడు కంచె నుంచి, కాపుదల నుంచి ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరచబోతున్నాడు. ఈ మాట పలకండి, విశ్వసించండి. మీరు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు, ప్రతి చోట కూడా ఈ మాట పలకండి, అపాయం ఏమీ నాకు సమీపించదు, నా గుడారమునకు ఏ తెగులు కూడా సమీపించదని పలకండి. అప్పుడు దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. చూడండి, తన ప్రజల్ని కాపాడాడు. తన ప్రజలం మనం, ఆయన సొత్తు మనం, ఆయన ప్రజలమైన మనల్ని ఆయన కాపాడుతాడు. కాబట్టి ఈ మాట మీ ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. కొన్నిసార్లు నాయన ఇదిగోని బిడ్డలు భయపడుతుండొచ్చు, దిగులు చెందుతుండొచ్చు, తన బిడ్డల గురించి, కుటుంబం గురించి, వారి యొక్క అయా పరిస్థితులను బట్టి కొన్నిసార్లు భయపడుతూ ఉండొచ్చు. కానీ అయా అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అంటున్నావు. అవును నాయన, ఆ రోజు నీ ప్రజలని కాపాడావు. ఈరోజు నాయన మేము నీ ప్రజలము, నీ సొత్తు అయా. మీరు కాపాడు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, కునుకోడు నిద్రపోడు అని వాక్యం సెలవిస్తుంది. అవునాయన, మీ దూతల్ని కావలుగా ఉంచి అపాయము రాకుండా కాపాడు దేవా. మీకే వందనాలు. నమ్ముతున్న, విశ్వసిస్తున్న బిడ్డల జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.